ఒకే మనిషి ఒక ఓటురా, ఓటుకు బలి కొట్టురా, వెలగట్టలేనిది ఓటురా. నీ పలుకులు మార్చురా, నీ పలుకులు మార్చు రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికి ఒక ఓటురా, ఓటుకు బలి పెట్టొచ్చురా, వెలగట్టలేనిది చేకూరి రాజన్న గారి నాయకత్వం, అంబేద్కర్ భూలే బుద్ధుడి ఆలోచన విధానం వర్ధిల్లాలి. జనం మనది, మనది ఐక్యమైతే జనం మనది. రాజ్యాంగ ద్వారా పోరాటాలు బీసీ మైనార్టీ పేదల ఐక్యత వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేషనల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చేకూరి రాజు గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం. నవంబర్ 11న జరిగి ఉప ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 13లో ఉన్న రోలర్ గుర్తుకు వేయండి. అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చేకూరి రాజు గారు గత 20 సంవత్సరాల నుండి బహుజన రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తెలుగు బలహీన వర్గాల అభివృద్ధి అంబేద్కర్, పూలే శ్రీరామ్, నారాయణ గురు వంటి ఎందరో మహనీయుల స్ఫూర్తితో మూల భారతి హక్కుల పితామహుడు బి శ్యామ్ సుందర్ అడుగుదాడల్లో చేకూరి రాజు నడుస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజాసంఖ్యలు పరిష్కరించడంలో నేడు పాలక పార్టీలు విఫలమవుతూనే ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ప్రజలకు విద్యా వైద్యం అందని ద్రాక్షలో ఉంది. ప్రజల జీవన ప్రమాణాలు రోజుకు క్షీణిపోతున్నాయి. రోజు రోజుకు దళితులు, బహుజనులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. భారత రాజ్యాంగాన్ని తప్పుగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా, భారత రాజ్యాంగం సక్రమంగా అమలు కావాలన్నా అది కేవలం అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీనే సాధ్యమవుతుంది. అందుకే ఎన్నికలు ఎమ్మెల్యే అభ్యర్థి చేకూరి రాజు గారి రోడ్డు రుజుపై మాన్యమైన ఓటు వేసి గెలిపించుకుందాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి.